పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బీఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలోని మెయిన్ రోడ్ బజార్లో శ్రీపేట వెంకటరమణ స్వామివారి ఆలయంలో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక మాట్లాడారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన అనైతిక కార్యకలాపాలు వ్యవహార శైలి కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు రాజ్యంలో శాంతి కాపాడుకోలేదు. లాస్ట్కి గుడిలో కూడా మేము పోతే ఆడ కూడా శాంతి దొరకట్లేదు. దీనికి నిదర్శనము బీఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్. దీనికి ముందే ఆయనకి పదవి ఇచ్చేదానికి ముందే ఒక ఆమె లెటర్ రాసి అతనికి పదవి ఇవ్వద్దండి, అతని క్యారెక్టర్ బాగాలేదు అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చి ఇప్పుడు ఆ రాసలీలలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఏ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మరీ వెంట వేసుకొని తిరుగుతున్నారు. ఇది ప్రజలకి ఏం చూపిస్తుంది అంటే, మీరు ఏం తప్పైనా చేయండి, ఎంత రాసలీలైనా చేయండి, అయినప్పటికీ నేను వెంటేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నానని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా అన్నదాన కార్యక్రమంలో అతన్ని వెంటేసుకొని తిరుగుతా ఉన్నారు. జనాలకి ప్రజలకి మీరు ఏం చూపిస్తున్నారండి? ఎటువంటి నిదర్శనము మీరు మీ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాదు, ఒక టీడీపీ నాయకుడు మార్కాపురంలో గుడికి చెప్పులు వేసుకొని వెళ్తాడు. ఇంకొక కథను శ్రీ కోదండరామస్వామి ఆలయం కమిటీ చైర్మన్ నెల్లూరు చిలుకూరి మండలంలో అతను కూడా గానా బజానా చేస్తూ ఒక వీడియో బయటకు వస్తే దాని మీద కూడా ఏ స్పందన లేదు. ఇలాంటి వాళ్ళని మీరు గుడికి చైర్మన్ చేస్తున్నారు. గుడి పవిత్రత ఎక్కడికి పోయింది? మెట్లు కడిగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అని నేను అడుగుతున్నాను. జనసేన ఎమ్మెల్యే నిన్న వీణా అనే అమ్మాయి పైన నాకు అన్యాయం జరిగింది అని రోడ్డు పైన వస్తే మగాడు అనేవాడు ఒకడు ఆ జనసేన పార్టీ నుంచి రాడ్ తీసుకొని ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్లు కొడతా అన్నాడు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేను మరుసటి రోజే అతని అంతు చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సామాన్య ప్రజరాలిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా మేమందరూ అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున టీటీడీ చైర్మన్ ని దింపాలి, అతను అర్హుడు కాదు. ఇదన్నీ తెలిసినా కూడా మీరు వెంట పెట్టుకొని అతన్ని తిప్పుతా ఉన్నారు. ఎంతవరకు సమంజసము? వెంకటేశ్వర స్వామి భక్తులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నారు. అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఇది అన్యాయమని చెప్తూ వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని, మీరు అంత సపోర్ట్ చేయాలంటే వేరే ఏదైనా ఇచ్చుకోండి. అంత సపోర్ట్ చేస్తున్నారు కదా దుర్మార్గానికి, వేరేది ఏదైనా ఇచ్చుకోండి. దయచేసి హిందూ మనోభావానికి మీరు దెబ్బతీయకండి అని నేను మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున నేను డిమాండ్ చేస్తాను.